సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశనతి. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటు నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 30 కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణకట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 30 కోటి తీర్థాలు ఇందులో తెలుస్తుంది. దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన
భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. ఇదే కలియుగ వైకుంఠం. ఆత్మశంకరితుడు, భక్తజ బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం. ఆనంద నిలయ విమానం, స్వామివారిని కొలిచి తరించిన యాదవబుతాలి మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం, నృసింహస్వామి, కమలమాత, పాపయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి, సేనాధిపతి